మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఈ పూలు ఎక్కడి నుంచి తెచ్చావో కానీ భలే వాసన వస్తున్నాయి యష్. ఏంటే నువ్వు అడగగానే నీకోసం అగేసుకొని వెళ్ళి పూలు తెచ్చానని ఫీల్ అయిపోతున్నావా? నీకంత సీన్ లేదు, అర్థమైందా? అయినా భర్త ఇష్టపడి పూలు తెచ్చి భార్య జడలో పెడితేనే అది బంధమవుతుంది. ఇలా బలవంతంగా తెప్పించుకొని పూలు తలలో పెట్టుకుంటే దీన్ని బంధం అనరు, భారం అంటారు. మా బామ్మను అడ్డం పెట్టుకొని నాతో డ్రామాలు ఆడుతున్నావా? తెలివిగా మా అమ్మ దగ్గర నన్ను బుక్ చేసి మా బామ్మ దగ్గర నన్ను లాక్ చేస్తున్నావా? మాట్లాడమే. నీకు అంత భారంగా ఉన్నప్పుడు, నా మీద ప్రేమ లేనప్పుడు నేను అడిగితే మాత్రం నువ్వు మల్లెపూలు ఎందుకు తీసుకొచ్చావు యష్? పూలు తేకపోతే ఎక్కడ బామ్మకి చెప్పి గోల చేసి నా కొంప ముంచుతావో అన్న భయంతో తెచ్చాను. నీ మీద ప్రేమ ఉండి కాదు. అసలు ఆ మాటకొస్తే నువ్వంటే నాకు ప్రేమ లేదు, అసలు నచ్చవు కూడా. నేనంటే నీకు నిజంగా ఇష్టం లేదా యష్? లేదు. మళ్ళీ అడుగుతున్నాను యష్, చెప్పు. లేదు. నిజంగా చెప్పు యష్. లేదు లేదు లేదు. నువ్వెన్నిసార్లు అడిగినా సరే నా సమాధానం ఇదే. అదే మాట నా కళ్ళల్లోకి చూసి చెప్పు యష్. చెప్పవు, చెప్పలేవు. ఎందుకో తెలుసా? నేనంటే నీకు ప్రేమ ఉంది. నేనంటే నీకు ఇష్టం లేదని పైకి చెప్తావే కానీ లోపల నీ మనసులో నేనంటే ఇష్టం ఉంది. అది నీ మనస్సాక్షికి తెలుసు. కానీ ఏదో శక్తి నీ ప్రేమని ఆపుతుంది యష్. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా? హే, ఎంత చెప్పినా అర్థం కాదా నీకు? నువ్వంటే నాకు ఎలాంటి ఇష్టం లేదు. పైకి ఒకలా లోపలొకలా, అంటే నీలా నేను అస్సలు ఉండలేను. నాకు తెలిసిందొక్కటే, నా మనసులో ఏముందో నా మాటలో కూడా అదే ఉంటుంది. మధుర భావాలు, మనస్సాక్షి అంటూ పిచ్చి పిచ్చి ఊహలకి పోకో. నన్ను దయచేసి డిస్టర్బ్ చేయకు. నీకు మల్లెపూలు తెచ్చానని మురిసిపోతున్నావా? నీకంత సీన్ లేదు. లేదు యష్, నా తల్లో ఉన్న పూలని నలిపేయగలవేమో కానీ నా మనసులో ఉన్న నిన్ను చెరిపేయలేవు యష్, చెరిపేయలేవు. ఏదో ఒకరోజు నువ్వు మారుతావు. నీ మీద నాకున్న ప్రేమని అర్థం చేసుకుంటావు. నా మీద నీకున్న ప్రేమని బయటపడకుండా నేను నువ్వు కంట్రోల్ చేసుకుంటున్నావు యష్. అది నాకు తెలుసు. అది నీ కళ్ళల్లో కనిపిస్తుంది. నువ్వు ప్రేమని దాస్తున్నావు. సరే యష్, ఎదురు చూస్తాను నీలో మార్పు కోసం, నీ ప్రేమ కోసం. నిన్ను ప్రేమించే నీ భార్యగా ఎన్నాళ్ళైనా ఈ బాధని భరిస్తూ నీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను యష్. అది కళ.
అది ఒట్టి కల మాత్రమే. ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకేనేమో ఈ ఇంట్లో నా కథ. అంతేనేమో అంతేనేమో అంతులేని వేదనేమో ఆడపిల్లను కదా. మళ్ళీ తిరిగి అడుగేసేది వచ్చిపోయే చుట్టూలానే. నేను పుట్టి పెరిగిన ఊరికి ఇంకా పైన పొరుగురిదాన్ని. కట్టదాటి గంగ నేడు కంట పొంగెనే. ఎంత ఎంత యాతనో ఎంత గుండె కోతనో ప్రాణమోలే పెంచుకున్న పిచ్చి నాన్నకు. ఇలా బలవంతంగా తెప్పించుకొని పూలు తల్లో పెట్టుకుంటే దీన్ని బంధం అనరు, భారం అంటారు. కన్న నరకమే లేదు జన్మకు. అసలు ఆ మాటకొస్తే నువ్వంటే నాకు ప్రేమ లేదు, అసలు నచ్చవు కూడా. ఏమో ఈ ఇంట్లో నా కథ. అంతేనేమో అంతేనేమో అంతులేని వేదనేమో ఆడపిల్లను కదా. కన్యాకుమారి, ఆ ఓ కాఫీ తీసుకురా. అట్నే వదినా. గుడ్ మార్నింగ్ అత్తయ్య. వెరీ గుడ్ మార్నింగ్. వదినా కాఫీ. అత్తయ్యని, ఆ దుష్టత్రయాన్ని కాసేపు నైట్ ఏదో జరిగింది అని టెన్షన్ పెట్టాలి. నలిగిన పూలు, చెరిగిన బొట్టు. సిగ్గుపడుతూ సింధు. ఏంటి ఈ అవతారం? మీ అబ్బాయి రాత్రి ఏం చేశాడనుకుంటున్నారు? ఏం చేశాడు అసలా? మల్లెపూలు పూర్తిగా నలిపేశాడు. ఆ తర్వాత ఏం జరుగుండదో చెప్పు. టెన్షన్ గా ఉంది, త్వరగా చెప్పు. ఇక్కడ టెన్షన్తో చచ్చిపోతున్నాం. ఆ తర్వాత చెప్పి చావే. చెప్తున్నాను కదా అత్తయ్య.
ఆ తర్వాత ఏం జరిగిందంటే అబ్బా నేను చెప్పలేను, నాకు సిగ్గేస్తుంది. అయిపోయింది తర్వాత, అంతా అయిపోయింది. వాడు రాని వాణ్ణి అడుగుతాను. రే యష్, యష్, రే యష్, త్వరగా రారా. ఏంటమ్మా పిలిచావు? ఏరా, సింధు తల్లో ఉన్న పూలు నువ్వే నలిపేశావా? అవునమ్మా, నేనే నిలిపాను. ఓరి నాయనో, ఓరి దేవుడో, మా అమ్మ జీవితం నాశనం అయిపోయి ఉండదు. మా అమ్మ అల్లుడి గారి పెట్టుకున్న ఆశలు కోరికలు అన్ని గాలి కొట్టుకుపోయాయి తల్లో. కన్యాకుమారి, నీ పాడు ఏడుపు ఆపి చావు. నీ ఏడుపు విని మా అత్తయ్య వచ్చిందంటే నలుగురికి కలిపి చాకిరేవు పెట్టి ఉతికి ఆరేస్తుంది. ఏంటమ్మా ఇదంతా? ఎందుకు ఏడుస్తున్నారు వీళ్ళు? నేను అదే అడుగుతున్నాన్రా నిన్ను. ఏంటిదంతా? సింధు పూలు నువ్వు నలిపేయడం ఏంటి? అది మా ముందు సిగ్గుతో మెలకలు తిరిగిపోవడం ఏంటి? ఏంట్రా ఇదంతా? మాట్లాడవేరా? అమ్మా, ఓహో, ఇదంతా దీని ప్లానా? అమ్మా, అసలు రాత్రి ఏం జరిగిందో తెలుసుకోకుండా మీరేదేదో ఊహించేసుకొని నన్ను నా క్యారెక్టర్ని తప్పు పట్టకండి, నాకు కోపం వస్తుంది. అసలేం జరిగిందిరా రాత్రి? సింధు తల్లో మల్లెపూలు పెట్టుకుని నా దగ్గరికి వచ్చింది. అప్పుడు నీకు మల్లెపూలు తెచ్చానని ఓ మురిసిపోతున్నావా? నీకంత సీన్ లేదు, అది జరిగింది. నేను నీ కొడుకునమ్మా, అస్సలు నిగ్రహం తప్పను, తప్పు చేయను. నీకు శత్రువు అంటే నాకు కూడా శత్రువే. ఏంటే, పైన ఏదో జరిగితే ఇక్కడ ఏదో జరిగినట్టు బిల్డప్ ఇస్తున్నావా? నలిగిన పూలు పెట్టుకొని ఇంత నాటకం పడతా ఉండవా? సిగ్గులేదా నీకు? ఏయ్, సిగ్గు నాకు కాదే, నీకుండాలి. పెళ్ళైన మగాడి వెంట పడుతున్నావు పెళ్ళం కావాలని. నిజంగా నీకు మానో అభిమానం ఉంటే ఇంతలా దిగజారవే నువ్వు. నా ఇష్టం. ఆ అబ్బంటే నాకు ప్రాణం. నీకెందుకే అంత బాధ? నువ్వంటే అబ్బికి ఇష్టం లేదు, అందుకే భార్యగా నన్ను చూసుకొనుండారు. ఏంటి, యష్ భార్యగా నిన్ను చూస్తున్నాడా? నీ రెండు కళ్ళల్లో ఒక కంట్లో భ్రమ, ఇంకో కంట్లో భ్రాంతి పెట్టుకుని చూసుకుంటున్నట్టున్నావు. అందుకే నీకు అలా అనిపిస్తుంది. ఎవరిది భ్రమో ఎవరిది భ్రాంతో ఆయన మనిద్దరిలో ఎవరిని భారీగా సుత్తా ఉంటారో తేల్చేద్దామా? తేల్చుకుందామే. ఛాలెంజ్, నువ్వు రెడీనా? ఛాలెంజ్, నేను రెడీ. అత్త, ఇప్పుడు చెప్పింది అబద్ధం అవ్వచ్చు, కానీ రేపో లేదా ఎల్లుండో లేదా ఆ తర్వాత రోజో ఎప్పుడైనా కానీ ఇప్పుడు నేను చెప్పింది నిజం అవ్వచ్చు. బాయ్ అత్తా. అమ్మే, అమ్మి,
ఈ డ్రెస్ లో ఎలా ఉన్నాను? మోడ్రన్ కుందన బొమ్మలా మెరిసిపోతుండవు అమ్మి. నీకు నా దిష్టే తగిలేలా ఉండాది. ఉండి దిష్టి చుక్క పెడతాను. ఆ. అమ్మి, మీ అల్లుడు గారు ఈ డ్రెస్ లో నన్ను గనక చూసారంటే ఎట్లా ఫీల్ అవుతారు? సంతోషం స్కర్ట్ వేసుకుని ఆనందం బొట్టు పెట్టుకుని తన ముందుకొచ్చి నిలబడినట్టుగా అల్లుడు గారు ఫీల్ అవుతారమ్మి. నిజంగానమ్మి? ఖచ్చితంగా అమ్మి. ఈ డ్రెస్ లో యష్ నిన్ను చూస్తే కళ్ళు తిప్పుకోలేడంతే. తన కళ్ళ ముందున్న నీ అందాన్ని చూస్తూ అలా ఆస్వాదిస్తుంటాడు అంతే. అమ్మి పద, అల్లుడు గారి దగ్గరికి వెళ్దాం. పద పద. దిల్ దడకే బుగ్గలు చూస్తే జిల్ జిల్లాడే నడుమును చూస్తే దిల్లు మెర్రలాగుతా రే. ఓ పిల్ల తేరే ప్యార్ కోసం దేకెత్తున్నానే. దిల్ దడకే బుగ్గలు చూస్తే జిల్ జిల్లాడే నడుమును చూస్తే దిల్లు మెర్రలాగెత్తాంది రే. ఓ పిల్ల తేరే ప్యార్ కోసం దేకేస్తున్నానే. డాక్టరు, ఇదిగో డాక్టరు. ఏం డాక్టరు, నడుం పట్టేసి ఉండదా ఏంది? కన్యా, ఏదో పేషెంట్ పిలిచినట్టు నన్ను డాక్టర్ అని పిలవద్దని చెప్పానుగా. ప్రేమని పిలవచ్చుగా. ఈడొకడు నా ప్రాణానికి. ప్రేమ్, ఈ డ్రెస్ లో మా అమ్మి చాలా అందంగా ఉండదు కదా? అవును కన్యా, చాలా బాగుంది. నీకొక విషయం చెప్పాలి. ఏంటది? చెవులో చెప్పాలి. ఆ డ్రెస్సులో నువ్వైతే ఇంకా అందంగా ఉంటావు కన్యా. పని చూసుకో. అమ్మాయి కంటే అందంగా ఉంటావు. అమ్మి, నీ చెవిలో డాక్టర్ ఏం చెప్పుండాడు? వాడు బొంద ఏదో చెప్పాళ్ళే అమ్మి. ఇదేందమ్మే, సింధు నీకు పోటీగా నీకంటే మోడ్రన్ డ్రెస్ వేసుకుని టిప్ టాప్ గా రెడీ అయ్యి అల్లుడి గారిని రెడీ చేస్తుందనుకుంటే మామూలు చీర కట్టుకుని అలా ఉందేందమ్మే? నాకు సూట్ అయినట్టు మోడర్న్ డ్రెస్ లు ఆ సింధుకి సూట్ కావమ్మే. సింధు మోడర్న్ డ్రెస్ వేసుకుంటే సోకేష్ లో బొమ్మలాగా ఉంటుంది తప్ప నాలో ముద్దు ముద్దుగా ముద్దుకుమలా ఉండదు. అందుకే ఆ సింధు భయపడిపోయి రోజువారీ చీరతో సర్దుకుపోయినట్టుండదు. అమ్మే అంతేనా, లేక ఈ చీర కట్టు వెనక మనకు తెలియని కనికట్టు ఏమైనా ఉండదా? అమ్మీ, కనికట్టులు జల్లికట్టులు అలాంటివి లేవమ్మీ. ఆ సింధు సింపుల్ గా ఉండటానికి ఇష్టపడుతుంది, నాలా అప్డేట్ కాదు. అమ్మి అమ్మి, అల్లుడు గారు వస్తా ఉండారు. కాస్త నీ అందాన్ని ఎక్స్పోజ్ చేయి. అమ్మి, ఆయన నన్నే సుత్తా వస్తున్నారు. అవునమ్మి, ఈ డ్రెస్ లో అల్లుడి గారికి నువ్వు బాగా నచ్చేసినట్టుండవు.
ఆయన సూత్తుంది నన్నే అనుకుని ఉన్నాను. కాదమ్మి, ఆ సింధుని సూత్తా వెళ్తా ఉన్నారు. ఆ విషయం నాకు ఇప్పుడే అర్థమై ఉండదమ్మీ. కష్టపడి మోడర్న్ డ్రెస్ వేసుకుంటే ఇష్టపడి ఒక్క సూట్ కూడా చూడకుండానే వెళ్ళిపోయి ఉండారేందమ్మే. అల్లుడు గారి చూపంతా ఆ సింధు చీర మీదే ఉండదేమో. సరే చూద్దాం, సైలెంట్గా ఉండు, పద. మంగళమని మంగళమని మంగళమనరే మంగళమని పాడరే మన గణనాథునకు మంగళమని మంగళమని మంగళమనరే మంగళమని పాడరే మన గణనాథునకు శుభమంగళమని పాడరే మన గణనాథునకు. ఏం కాదులే, మళ్ళీ అల్లుడు గారు వస్తారు కదా, చూస్తారేమో. నువ్వేం కంగారు పడకు, కూల్గా ఉండు. వచ్చి హారతి తీసుకోండి. ఆ, అమ్మీ, ఈ ముసల్దొకటి, పదమ్మీ రా. వస్తే సంధ్య, నీకేమైనా బుద్ధుందా? బామ్మగారు ఇక్కడ ఉంటేనే కదా ఆ సింధు ఇక్కడ ఉండేది. అదే బామ్మగారు ఇక్కడ లేకపోతే మా అమ్మ తీసుకున్న నిర్ణయం బాగుంది. దయచేసి అడ్డు చెప్పుకో.